నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ విప్లవం జరుగుతోందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎరువులు ఇతర ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు. నిజానికి జిల్లాలో 22,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ప్రభుత్వాలు ఒక టార్గెట్గా నిర్ణయించుకున్నాయి. కానీ ఆ టార్గెట్ ప్రస్తుతం అయితే నిర్ణయించుకున్న 6 నెలలు లేదా ఏడాది లోపు ఒక 2,000 మంది రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల భూమి సారవంతంగా అవుతుంది, అలాగే ఆహారం కూడా ఎటువంటి కలుషితం కాకుండా ప్రజలకి చేరువవుతుంది అనేది వాళ్ళ నినాదం. ఈ నినాదంతో అధికారులు దీనికోసం పనిచేస్తున్నారు. అలాగే ఈ రైతులు కూడా ముందుకొచ్చి ఇదిలో వాళ్ళు చూపిన బాటలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక రైతుతో ఉన్నాము. అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అధికారి ఆవిడ కూడా మనతోటే ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి ముందు రైతుతో మాట్లాడి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి విషయం తెలుసుకుందాము. అలాగే అధికారితో మాట్లాడి ఆవిడ నుంచి కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులు, వాళ్ళు పడుతున్న కష్టాలు, రైతుల నుంచి ఎలాంటి స్పందన, ఇలాంటివన్నీ వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు అప్పారి వెంకటరమణ అండి. మాది నల్లమెల్లి గ్రామం అండి, అమలాపురం మండలం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీ అనుభవాలు ఏంటి? మీరు ఎంత పొలంలో వ్యవసాయం చేస్తున్నారు? మీ దగ్గర మీతో పాటు ఇంకా ఎంతమంది చేస్తున్నారు? ఆ వివరాలు చెప్పండి. నేను చదువు మానేసిన తర్వాత వ్యవసాయంలో ఉండిపోయానండి. వ్యవసాయంలో ఉండిపోయిన తర్వాత అప్పుడు రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళం. తర్వాత రాను రాను మేము సంఘాల్లో తిరగటం వల్ల ఇది కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతో, అలాగే పాలేకరు సమావేశాలకు వెళ్ళటం వల్ల ప్రకృతి వ్యవసాయం చేసి మేము మంచి ఆహారం తీసుకోవాలి ఇంట్లోకి అనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగిందండి. నేనైతే ప్రస్తుతం 1 ఎకరా 50 సెంట్లు చేస్తున్నానండి. పూర్తి స్థాయిలో సీడ్ టు సీడ్ చేస్తున్నాను. మిగిలింది వచ్చి పార్షియల్గా, అంటే కషాయాలు వాడతాను, తర్వాత అమృతాలు, జీవామృతం, ఘనజీవంతో అవి వాడతాను. తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అది మనకి బాగా గ్రీన్ మార్కులున్న ఇవి వాడటం జరుగుతుందండి. నేను చేసి ఒక 1.5 ఎకరాలో పూర్తి స్థాయిలో ఏంటంటే మేము పిఎండిఎస్ అని వేస్తామండి. పిఎండిఎస్ అంటే అది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అండి. అది మనకి ఋతుపవనాలు వచ్చి ముందు మన వేసవికాలంలో మనం సెకండ్ క్రాప్ ఏదైతే ఉందో దాళవా పంట 4 రోజుల్లో కోస్తామనగా దాన్ని భూమిలో జల్లేసి అప్పుడు పొలం కోస్తామండి. కోసిన తర్వాత అది ఒక 40 రోజులకి ఎత్తు ఎదుగుతుందండి. ఇంచుమించుగా ఈ ఎత్తు ఎదుగుతుంది. ఒక 7 అడుగులు 8 అడుగులు కూడా ఎదిగిన ఉంది. ఇదే పొలంలో 10 అడుగులు ఇంకి పెరిగిన జనుము జీలుగా, అంటే పిఎండిఎస్ అంటే మాకు అధికారులు చెప్పింది ఏంటంటే అండి, ఒకే రకమైన పచ్చి రొట్టె విత్తనాలు వాడేవాళ్ళం, జనుమో జీలుగో లేకపోతే పిల్లి పెసరో. అలా కాకుండా అది పంట వైవిధ్యం, అంటే క్రాప్ డైవర్షన్ అని, ఒక విత్తనాలు కాకుండా 31 విత్తనాలు మాకు అన్నీ కలిపి, ఇందులో పచ్చి రొట్టె విత్తనాలు ఉంటాయండి, పప్పు జాతి విత్తనాలు ఉంటాయి, తర్వాత సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, తర్వాత నూనె గింజలు కూడా ఉంటాయండి, నువ్వులు, అలసంద, తర్వాత ఇది సోయా, ఇలాంటివి కూడా వేస్తామండి. ఇవన్నీ వేసి మేము ఈ మొత్తం వ్యవసాయం అంతట్లో కూడా మేము ఈ పిఎండిఎస్ విత్తనాలు ఒక 10 కేజీలు అక్కడ భూమిలో పదును ఉంటే డైరెక్ట్ జల్లేస్తాం, లేకపోతే నానబెట్టి జల్లుతామండి. ఈ పెరిగిన తర్వాత ఇందులో మాకు ఆదాయం ఏంటంటే ఆకుకూరలు ముందు వస్తాయండి, తోటకూర, తర్వాత గోంగూర, ఇవన్నీ ముందు వస్తాయి, అవి ఇంట్లోకి వాడుకుంటాం. తర్వాత ఈ బాగా పెరిగిన తర్వాత పశుగ్రాసం కింద కూడా ఉపయోగపడతాయి. మిగిలింది ఏదైతే ఉందో అది భూమిలో కలిగి దున్నుతామండి. ఇలాగా చేయటం వల్ల ఒకటే మాకు ఇందులో ఏంటంటే కలిగి దున్నటం కంటే ఏదైతే మనకి వేరు వ్యవస్థ ఏర్పడుతుందో, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని అది నిద్రావస్థలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని అది మేలుకొల్పుతుందండి. అది అంటే యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయటం వల్ల
భూమి అందులో ఉన్న వానపాములు గానీ, సూక్ష్మజీవులు గానీ ఇయన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఆ భూమిని గుల్లబారుస్తాయి. తర్వాత భూమికి ఆహారాన్ని అందిస్తాయి. అలాగే మనకి తెలుసు ఇప్పుడు ఏదైనా మొక్కలున్నాయంటే అది కిరణజన్య సంయోగం ద్వారా సూర్యకాంతిని తీసుకొని, అయి ఆకులు ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుని, భూమి పైభాగంలో కాండానికి ఒక 40%, తర్వాత వేర్లకి ఒక 30%, అలాగే భూమికి ఒక 30% ఆహారం సూర్యరశ్మి ద్వారా మనకు అందుతుందండి. యాక్చువల్‌గా మనకు సూర్యుడే ప్రత్యక్ష దైవం అండి. అలాంటి సూర్యుడు లేకపోతే ఇది మనం ఏమీ చేయలేమండి. అలాగా మేము పీఎండీఎస్ విత్తనాలు చల్లుతాం. తర్వాతొచ్చి ఇది భూమిలో కలయి దున్నిన తర్వాత ఒక ఘనజీవామృతం అని ఉంటదండి. ముందుగా మేము విత్తనాలకి బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తామండి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి అది నార్మల్‌లో చల్లుతామండి. అందులో మేము ఘనజీవామృతం తయారు చేసి అందులో ఏస్తామండి. ఘనజీవామృతం కావాల్సినవి ఏంటంటే దేశవాళీ ఆవు పేడ, దేశవాళీ ఆవు మూత్రము, శనగపిండి, బెల్లము, గుప్పుడు పుట్టమట్టి. దీన్ని చేస్తామండి. అది ఒక ఎకరాకి 400 కేజీలు ఈ ఘనజీవామృతం వేయాల్సిన అవసరం ఉంటుందండి. దమ్ములైతే 200 కేజీలు, తర్వాత పైపాటుగా ఒక 20, 25 రోజుల్లో ఇంకొక 200 కేజీలు ఘనజీవామృతం వేస్తామండి. వేసిన తర్వాత నాట్లేసిన తర్వాత చివుర్లు తుంచి నాటుతామండి. ఎందుకంటే మనకి కాండం తొలిచే పురుగుగుడ్లు ఈ నారు చివర్లు పెడతాయండి. మనం చూస్తున్నాం ఈ నారు చివర్లు పెడతా దాన్ని చివర్లు తుంచడం వల్ల కొంత అక్కడే మనకి ఈ యాజమాన్య పద్ధతిలో ఉపయోగించడం వల్ల కొంత పెస్ట్ రాకుండా ఉంటుంది. ఇది నాట్లు కూడా ఇవి చూస్తున్నారు లైన్‌లో వేయటం జరుగుతుందండి. ఆ నాట్లు లైన్‌లో వేయటం వల్ల గాలి వెలుతురు జరుగుతుంది. తర్వాత ప్రతి 15 రోజులకి కూడా జీవామృతం ఇందులో ఎకరానికి 200 లీటర్లు వదులుతామండి. జీవామృతం అంటే అది కూడా ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకుంటామండి. దమ్ము తీసుకుని అందులో 10 కేజీలు దేశవాళీ ఆవు పేడ శుభ్రంగా నీటిలో కలిపి అందులో వేస్తాం. తర్వాత ఒక 10 లీటర్లు 10 కేజీలండి దేశవాళీ ఆవు పేడ. 200 లీటర్ల డ్రమ్ దాంట్లోని కొంచెం ఒక 170 లీటర్ నీళ్లు తీసుకుని మిగతాయి ఫిలప్ చేయాలి కాబట్టి, తర్వాత అందులో 20 లీటర్ల 10 లీటర్ల మూత్రం పోస్తామండి. మూత్రం పోస్తాం. తర్వాత 2 కేజీలు బెల్లం అండి. అది కూడా నీటిలో శుభ్రంగా కరగనిచ్చి అందులో పోస్తాం. అలాగే 2 కేజీల పాత బెల్లం అండి. అది వేస్తాం. పాత బెల్లం లేని టైంలో ఇలాగ మనకి తాటి చెట్లు మనకి తాటికాయలు ఉన్న టైంలో ఏం చేస్తామంటే తాటిపళ్ళు కూడా ఒక 10-15 కాయలు శుభ్రంగా అది తాటిది మనం చేస్తే ఇది ప్రకృతి సిద్ధంగా మనకు వస్తుంది కాబట్టి అలా ఉపయోగిస్తాం. ఇప్పుడు దీంతో పాటు అంటే ఈ వ్యవసాయంలో వరి అవన్నీ మీరు ఇలా చేస్తున్నారు. ఇది కాకుండా కూరగాయలకు సంబంధించిన ప్రకృతి వ్యవసాయం ఏమైనా ఉందా? దాని పద్ధతులేంటి? అవును సార్. నాకు ఇక్కడే ఉంది. నాకు 20 సెంట్లు ఏటీఎం వాళ్ళు అంటాం దాన్ని. ఏటీఎం వాళ్ళని మా అధికారులు చెప్పారు. అంటే ఏంటంటే ఏటీఎం అంటే? అంటే మనకి ఎనీ టైం మనీ అని అది మనకి నిరంతరం దాని నుంచి మనకు ఆదాయం రావాలండి. ఒక 20 సెంట్ల నారుమడి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్ని పద్ధతులు పాటించి ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకి నెలకి 15,000 వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మేము అనంతపురం తీసుకెళ్లారండి మమ్మల్ని. అక్కడ క్యారెట్, బీట్రూట్ అయి వేసి వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యారు. అక్కడ ఎక్కువ కాస్ట్ కాబట్టి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మాకు వచ్చేటప్పటికి మా ఏరియా కోనసీమ ప్రాంతంలో క్యారెట్ ఒకటి, బీట్రూట్ అయితే రావట్లేదు. ముల్లంగి వస్తుంది. కానీ ముల్లంగి అలవాటు లేకపోవడం వల్ల అది మాకు మార్కెట్ అవ్వట్లేదండి. ముల్లంగి తినట్లేదు. అదే అందులో మీ కూరగాయల విషయంలో కూడా అప్లై చేస్తామండి. ఘనజీవామృతం, జీవామృతం, తర్వాత కషాయాలు వచ్చేటప్పటికి నేమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం పురుగులకి. ఆ పురుగు మందుల స్థానంలోనే ఈ అన్నిట్లికి కూడా మనకు ప్రత్యామ్నాయ మార్గం ఉందండి. ఇది ఇప్పుడు మీరు ఒక ఎకరన్నర, 2 ఎకరాలు చేస్తున్నానంటున్నారు. మీలాగే మీ చుట్టుపక్కల రైతులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? మీ చుట్టుపక్కల దాదాపు ఒక 1500 ఎకరాలు, 2000 ఎకరాలు మీ చుట్టుపక్కల ఉంది. అవును. అందులో ఎంతమంది రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో అది ఎన్ని ఎకరాలు ఉంటుంది? అది ఇంతకుముందయితే దీని మీద అవేర్‌నెస్ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ డిపార్ట్‌మెంటు ప్లస్ డిఆర్‌డీఏ, తర్వాత ఎన్ఆర్‌జీఎస్ అన్నిటిని మనకి కలపడం వల్ల వాళ్ళు కూడా కొంత ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందండి. మా ఏరియాలో దగ్గర దగ్గర మాది 400 ఎకరం అండి. మా నల్లమిల్లి గ్రామంలోని. ఇందులో సీడ్ టు సీడ్ అయితే ఒక 20 ఏకర్స్ చేస్తున్నారండి. మిగతాయన్నీ ఈ పీఎండీఎస్ ఏదైతే చెప్పానో పచ్చి రొట్టె ఎరువులు 31 రకాలు అవి అయితే ఇంచుమించు చాలామంది వేస్తున్నారండి. గవర్నమెంట్ నుంచి వాళ్ళు అంటే రైతుల దగ్గర డబ్బులు ఆళ్ళు కొనుక్కొని వచ్చి అన్నీ కలిపి మిక్స్ చేసి రైతులకి ఇస్తుంటే వాళ్ళు డబ్బులు రైతులు ఇచ్చేస్తున్నారు. అది వేయటం వల్ల మాకు భూమి
చాలా సారవంతం అయిందండి. ప్లస్ ఇంకేంటంటే మాకు ఇప్పుడున్న ఇంతకుముందైతే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు రోటోవేటర్ రావటం వల్ల మొత్తం అదంతా కూడా కలిదుంజేసి చాలా అవలీలగా చాలా బావుంటుందండి. ఇప్పుడు మార్కెటింగ్ పరిస్థితి ఏంటండి? ఇక్కడ పండించిన వాటికి మామూలుగా ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు అని అనుకుంటున్నారు కాబట్టి, వీటి పట్ల మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ప్రకృతి వ్యవసాయ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారండి. స్టాల్స్ పెడిసి వాళ్ళే వచ్చి మా దగ్గర నుంచి పట్టుకెళ్తున్నారండి. ఎక్కువ రేట్ ఇచ్చి నాకైతే సాధారణంగా నేను గత 20, 25 ఏళ్ల నుంచి రైతు సంఘాల్లో తిరగటం వల్ల, లేకపోతే నాకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘంలో నేను ఉండటం వల్ల, నాకు ఇక్కడ డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు అందరూ కొంచెం దీని మీద ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవాళ్ళందరూ నాకు పరిచయాల వల్ల నేను వాట్సాప్ గ్రూపుల ద్వారా పెడతానండి. నా దగ్గర ఇంత బియ్యం ఉంది. నేను బ్లాక్ రైస్ పండిస్తాను. అలాగే నవారా అని కేరళ ట్రెడిషనల్ వంటకం అండి అది. కేరళ సాంప్రదాయక వంటకం. అది షుగర్ పేషెంట్‌కి అమృతతుల్యం అండి. అది పండిస్తాను. అది రూ. 130కి, రూ. 140కి అమ్ముతాం. అదే ఆన్‌లైన్‌లో అయితే రూ. 300 కూడా అమ్ముతున్నారండి. అలాగే బ్లాక్ రైస్ ఉంది. బ్లాక్ రైస్ అయితే కాలాబట్టి అనే రకం. 150 రోజులు దాని పంట కాలం. అది అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ పేషెంట్లకి అద్భుతంగా పనిచేస్తది. అలాగే బరువు తగ్గాలన్నా, లేకపోతే మోకాళ్ళ నొప్పులు అయి తగ్గాలన్నా, వెయిట్ ఉన్నవాళ్ళకి ఈ కంప్లైంట్స్ తగ్గాలంటే చాలా అద్భుతంగా పనిచేస్తదండి క్యాన్సర్ పేషెంట్స్. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటది. ఓన్లీ పై తొక్క తీస్తాం అందులోనే. తవుడు రూపం అసలు చెయ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనిషికి కావాల్సిన ఫైబరు, అందులో B6, B12 అన్నీ కూడా పోషక పదార్థాలు అన్నీ అందుతాయి. కానీ ఇప్పుడు సమాజంలో ఏం చేస్తున్నారంటే ఆ పాలిష్డ్ బియ్యం పూర్తిగా పాలిష్ చేసి తవుడు రూపంలో బయటికి పంపేస్తున్నారు. అయేమో పశువులు తింటున్నాయి, ఆవులు, గేదెలు తింటున్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఇది ఏదైతే ఈ రా రైస్ అంటే పూర్తిగా పాలిష్డ్ బియ్యం తింటున్నారో అది ఓన్లీ పిండి పదార్థాలు ఉంటాయండి. అది షుగర్ కంటెంట్స్‌గా మారిపోతాయి. అది తినటం వల్ల పూర్తి రుచిగా ఉండొచ్చు, లేకపోతే అది ఒక ఫ్యాషన్‌గా ఉండొచ్చు కానండి పూర్తి తెలీదండి. ఏదైతే మనం బ్లాక్ రైసు, రెడ్ రైసు లేకపోతే మామూలు రైస్‌నే మనం బ్రౌన్ రైస్ కింద వాడుకుంటే, అంటే తౌడు తక్కువ తీస్తామండి మేము. ఆ బియ్యమే అడుగుతారు మమ్మల్ని. ఆ తౌడు తక్కువ తీయటం వల్ల అందులో ఇది హ్మ్. ఏదైతే మాకు ఫైబరు మొత్తం ఇయన్నీ ఉండటం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతదని మార్కెట్ అయితే నాకు రిక్వైర్మెంటే లేదు. ఇప్పుడు నా దగ్గర సరుకే లేదండి. అలాగ అయిపోతాయి ఆటికిలకి అవి పట్టుకుని ఇంటికొచ్చి మళ్ళీ పట్టుకెళ్తారండి. కార్ల మీద వచ్చి కూడా పట్టుకెళ్తారు. ఎందుకంటే ఇందులో అవగాహన ఉన్నవాళ్ళు. నేను నిరంతరం ఏదో పనిలో ఉంటాం. వాళ్ళు బియ్యం అయిపోతే అనుకుంటే ఆళ్ళే వచ్చి పట్టుకెళ్తారు. అలాగా రావటం వల్ల నేను మార్కెట్ అయితే సమస్య లేదండి. గతంలో నేను బ్లాక్ రైస్ పండించి పడేసిన రోజులున్నాయి. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు నా దగ్గర ఇంకా టైం ఒకటండి. ఇక్కడేంటంటే ప్రకృతి వ్యవసాయంలో మాకు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక 10 నెలల పాటు నిలవపెట్టాలండి. నిలబెట్టాలంటే చిన్న చిన్న రైతులు అలా నిలవపెట్టడానికి వాళ్ళ దగ్గర సొమ్ము ఇలా డబ్బులు పంట ఇది నిలబెట్టడం వల్ల వాళ్ళు కొంచెం వడ్డీలు అవి భారాలు ఈట్లి కషాయాలకి ఆటిలకి తయారు చేయటానికి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనం సాగించాలి కాబట్టి అది కొంచెం ఇబ్బందవుతది. అలాగే మాకు ఈ ప్రకృతి వ్యవసాయం కూరగాయలే కూడా మాకు ఇంట్లో ఉపయోగించుకుంటాం. కూరగాయలు కూడా మాకు వాట్సాప్‌లో పెడితే ఇన్ని కూరగాయలు ఏమున్నాయంటే అక్కడికొచ్చి పాయింట్ పట్టుకెళ్తే మాకు ఆజాద్ ఫౌండేషన్ అని అమలాపురం ఉందండి. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలున్నాయి. అందులో ఉన్నవాళ్ళకి వాట్సాప్‌లో పెడితే ఆ పాయింట్‌కొచ్చి మేము అక్కడ ఇన్ని అని మేము చెప్తే ఆళ్ళు తీసుకొని వెళ్ళిపోతారండి. ప్రకృతి వ్యవసాయంలో ఉండే ఇబ్బందులు లేదా దానివల్ల రైతులకు, ప్రజలకు జరిగే మేలు ఇవన్నీ రైతు వెంకటరమణ గారు మనకు చెప్పారు. ఆ అంశానికి సంబంధించి వ్యవసాయ అధికారి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు దీంట్లో వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళు ఇప్పటివరకు అచీవ్ చేసిందేంటి? ఇంకా అచీవ్ చేయాలనుకున్నదేంటి? ఇలాంటి విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఆహ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత. నేను కోనసీమ జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో ట్రైనింగ్ ఎన్ఎఫ్ఏగా పనిచేస్తున్నాను. మా డిపిఎం సారు కె. శ్రీనివాస్ గారు, అడిషనల్ డిపిఎం గారు సత్యనారాయణ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం అని అంటే ప్రకృతిలో లభించే వాటితో చేసే ప్రకృతికి అనుసంధానంగా చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం అండి. అంటే ఇది పాత పద్ధతి, మనం ఆల్రెడీ పూర్వీకులు చేశారు అనుకుంటాం కదా! పాత పద్ధతే కానండి, ఇదొక మోడర్న్ వ్యవసాయం అండి. మోడర్న్ వ్యవసాయం అని ఎందుకంటున్నామంటే, ఆల్రెడీ పాత పద్ధతిని మనం దాన్ని కొంచెం మోడల్‌గా చేస్తున్నాం. ఆ మోడల్ ఏంటంటే,
మనం ప్రకృతి అనగానే చాలామంది ఇవి పేడ ముట్టుకోవాలి, ఆవు మూత్రం ముట్టుకోవాలి. ఎందుకంటే పేడ ముట్టుకోవడం, ఆవు మూత్రం ముట్టుకోవడం కూడా ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బందిగా తయారైందనమాట. ఎప్పుడైతే మనం పేడతో కలిసి ఉన్నామో, ఎప్పుడు పేడ కల్లాపులు వేసుకున్నామో అప్పుడు అందరూ ఆరోగ్యంగానే ఉన్నాం. ఎప్పుడైతే పేడని అవాయిడ్ చేసామో అప్పుడు అందరూ కూడా కరోనా బారిన పడడం, రకరకాల చూడండి ఇప్పుడు చిన్న వయసు, పెద్ద వయసు అని తేడా లేకుండా షుగర్లు, బీపీలు, రకరకాల క్యాన్సర్లు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ గతంలో ఉన్నాయా? ఇన్ని హాస్పిటల్ గతంలో ఉన్నాయా? లేవండి. సో ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్లే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఒక ఫుడ్‌ని మార్చుకుని, మన ప్రకృతిని కాపాడుకుంటే మనం మన నేటి తరానికి గతంలో మనం ఎలా ఉండేవాళ్ళమో అదే మళ్ళీ మనం మన నేటి తరానికి అందించాలన్నమాట. ఇప్పుడే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేసరికి అందరికి కూడా బీపీలు, షుగర్‌లు వస్తున్నాయి. సో ఇంకా కొన్ని మన తరం మారేసరికి 20 సంవత్సరాలకి లేదంటే 10 సంవత్సరాలకి కూడా బీపీలు, షుగర్‌లు అన్నీ వచ్చేస్తాయి. సో మనం వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని మనం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము. అలాగే మంచి బట్టలు ఇస్తాము, మంచి ఆస్తి ఇస్తాము. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటండి? ఆరోగ్యం. సో ఈ ఆరోగ్యమే అందుకనే అందరూ అన్నారు పెద్దలు, ఆరోగ్యం మహాభాగ్యం అని. సో అలాంటి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలంటే గనక, వాళ్ళు అవన్నీ ఇచ్చినవన్నీ అనుభవించాలంటే గనక ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే కూడా నాకు ఆరోగ్యం ఉంటేనే మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ప్రకృతి బాగుండాలన్నా చూడండి రావాల్సిన టైంలో వర్షాలు ఉండట్లేదు. ఎండలు కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం తగ్గాలంటే గనక ఖచ్చితంగా ప్రకృతితో మనం మమేకమై పని చేయాలన్నమాట. ఏం చేస్తారండి ప్రకృతితో మమేకమై ఏం చేస్తారు? మీ వ్యవసాయ శాఖ నుంచి ఏం జరుగుతాయి? సో ఇప్పుడు మనకి గౌరవ విజయ్ కుమార్ సార్ దీన్ని ప్రారంభించారండి. ఇదేంటంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో చాలామంది రైతులు చూడండి ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకోవడం, ఆ 10 ఎకరాలకి ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టడం, లేదా 40,000 పెట్టుబడి పెట్టడం. ఇలా 10 ఎకరాల్లో ఒకేసారి నష్టం వచ్చిందనుకోండి, ఆ ఎరువులకి, పురుగు మందుకి మళ్ళీ దాని అప్పులు తీర్చలేక చాలా ఒక్కొక్కసారి మనం ఆత్మహత్యలు కూడా చూస్తూనే ఉన్నాం. అవును కదండీ! సో అలాంటి ఏమీ లేకుండా చిన్న సన్నకారు రైతులను కూడా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే కనుక ఉన్నది ఒకే ఒక పరిష్కారం. ఎందుకంటే రైతులందరూ ఉండే కొద్దీ ఆ బస్తాలు యూరియాలు, డీఏపీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి డబ్బుల సమస్యే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోతుంది. వచ్చిన దిగుబడి ఎక్కువ దిగుబడి పండిస్తున్నాం అనుకుంటున్నారు గానీ, వచ్చిందంతా ఒక ఎకరానికి 40,000, 30,000 వస్తే ఖర్చులు కూడా 40,000, 30,000 ఉంటున్నాయి. దాంతో సమానం అయిపోతుందనమాట. వాళ్ళకు మిగిలింది కూడా ఏమి ఉండట్లేదు. అలాంటి చిన్న సన్నకారు రైతులు ముందుకు తీసుకెళ్లాలన్నా, పేదరికం నుంచి ముందుకు తీసుకురావాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎరువుల బాధ నుంచి బయటపడాలి ఫస్టు. సో ఎరువులు తగ్గించుకున్నప్పుడే మనం వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురాగలం. కానీ ఎరువులు తగ్గిస్తే పంట పండుతుందా అనే ఆలోచన ఎవరికైనా సరే పంట పండదు అని అనుకుంటున్నారు. పంట పండుతుందండి. గతంలో ఎలా పండిందో ఇప్పుడు కూడా అలాగే పండుతుంది. మనం చూడండి అడవిలో ఉంటాము. అడవిలో చాలా వరకు పెద్ద పెద్ద వృక్షాలు, ఊడలు అవన్నీ చూస్తుంటాం. చాలా పచ్చగా ఉంటాయి, చాలా దృఢంగా ఉంటాయి, స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆటిలకి ఎవరు ఎళ్లి యూరియా, డీఏపీలు వేయరు కదా! అంతే కదండీ! సో అక్కడ మనం ఏమి ఎయ్యము. అవి అంతటా అవే బతుకుతాయి. సో ప్రకృతి అనేది దానంతట అది బతికే అంత అవకాశం దానికి ఉంటది. దాని ఆహారం దాన్ని తయారు చేసుకోగలవు. మొక్కలనేవి స్వయం పోషకాలు. సో దాన్ని తయారు చేసుకునే విధంగా మనం ఉంచడమే ప్రకృతి వ్యవసాయం. మీరేం చేస్తారు రైతులకి దీంట్లో భాగంగా? దీంట్లో భాగంగా వాళ్ళు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే, ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ భూమిని మార్చాలి. ఆల్రెడీ మన భూమిని చూడండి జబ్బు పడిపోయిన మనిషిని ఎలాగైతే మనం మంచి స్టేజ్‌లోకి తీసుకురావాలంటే టాబ్లెట్ వేయడం వల్ల మంచి స్టేజ్‌లోకి రారు. సో మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల మంచి స్టేజ్‌లోకి వస్తారు. అలాగే భూమిని కూడా మార్చాలంటే గనక మనం ఎరువులు, పురుగు మందులతో కాదు. అది న్యాచురల్‌గానే అవుతదన్నమాట. సో దానికోసం మనం పీఎండీఎస్ అంటే అన్ని రకాల విత్తనాలని కలిపి మనం వరి కోతలు కోసేటప్పుడు ఖాళీగా ఉండకుండా ఆ టైంలో వేస్తే గనక భూమి చాలా వరకు మార్పు చెందుతది. దాంట్లో ఏముంటాయి? చిరుధాన్యాలుంటాయి. చిరుధాన్యాలు ఏమొస్తాయి? రాగులొస్తాయి, కొర్రలొస్తాయి, జొన్నలొస్తాయి, అరికలొస్తాయి, సామలొస్తాయి. అదే పప్పు ధాన్యాలుంటాయి. పప్పు ధాన్యాల్లో ఏముంటాయి? మినుములొస్తాయి, పెసలొస్తాయి, కందులొస్తాయి. అలాగే ఆకుకూరలు గోంగూర, తోటకూర, పాలకూర, కూరగాయలు బెండ, చిక్కుడు, అలాగే తీగజాతి ఆనప, కాకర, సొర ఇలాంటివన్నీ తీగ జాతిలోకి వస్తాయండి. సుగంధ ద్రవ్యాలు మెంతులు, ఆవాలు ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ నూనె గింజలు, నువ్వులు ఇలాంటివన్నీ కలిపి వేయడం వల్ల అన్ని రకాల వేరు వ్యవస్థ భూమిలోకి వెళ్ళడం వల్ల భూమికి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మజీవులు భూమిలో డెవలప్ అయ్యి
సో భూమికి ఏదైతే పోషకాలు కావాలో, పంటకి ఏదైతే పోషకాలు కావాలో అవన్నీ కూడా వచ్చి వరి పంటకి సమృద్ధిగా అందిస్తాయి అన్నమాట. దానివల్ల అసలు ఎటువంటి మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే మనం ఎప్పుడైనా సరే హెల్తీగా ఎలా ఉంటామో, మొక్క కూడా ఇమ్యూనిటీ పవర్ కావాలి కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ అంతా భూమికి అందుతుంది. ఆ భూమికి అందినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఏ ఎరువులు పురుగు మందులు వాడకపోయినా సరే దాని అంతటా అది మొక్క స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. సో ఎప్పుడు ఎరువులు వేసి పండిస్తే ఎంతైతే దిగుబడి వస్తుందో ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా అంతే దిగుబడి వస్తుంది. సో మనం ఇంకా లోపల ఉన్న సూక్ష్మజీవుల్ని యాక్టివేట్ చేయడానికి ఘనజీవామృతం, ద్రవజీవామృతం కొన్ని రకాల టైం టు టైం ఇస్తే కనుక ఖచ్చితంగా రైతులకు అసలు ఎటువంటి నష్టం ఉండదండి ఇందులో. రైతులందరూ కూడా ఒకేసారి మేము ఇది అలవాటు చేసుకోలేము అనుకుంటే కనుక వాళ్ళకున్న స్థలం, వాళ్ళకున్న ఈ ఫ్లాట్లలో నుంచి, మడుల్లో నుంచి ఒక మడిని తీసుకుని దానిలో ప్రకృతి వ్యవసాయం చేస్తే కనుక మీకు ఒక పంట 2 పంటలు అయ్యేసరికి ఆ మడికి ఈ మడికి ఉన్న మట్టికి తేడా తెలుస్తుంది, మట్టి రంగులో తేడా తెలుస్తుంది, మట్టి ఆ లూజులో తేడా తెలుస్తుంది, మట్టి పట్టుకునే ఆ వాటర్ని పట్టుకునే విధానంలో తేడా తెలుస్తుంది, ఆ మట్టి మెత్తదనంలో తేడా తెలుస్తుంది. మీకు రెండింటికి చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ దయచేసి కనీసం ఒక్క ఫ్లాట్నైనా మీరు తినడం కోసం ఫస్ట్ రైతులందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరినీ ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచేది రైతులైతే ఫస్ట్ రైతులు ఆరోగ్యంగా ఉండాలి. ఆ రైతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు పండించుకుని ఫస్ట్ వాళ్ళు తినాలి. వాళ్ళు తిని ఈ దేశానికి మంచి ఆహారాన్ని అందించేది రైతులే కాబట్టి, రైతు దేశానికి వెన్నెముక కాబట్టి ఖచ్చితంగా రైతు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ రైతు ఒక మడిలో అయినా సరే చేసుకోవాలి. అలాగే రైతుకి ఇంకా ఎక్కువ ఉన్న చిన్న స్థలంలోనే ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ఏటీఎం మోడల్స్ కొన్ని మా డిపిఎం సారు అలాగే విజయ్ కుమార్ సార్, స్టేట్ నుంచి విజయ్ కుమార్ సారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారనమాట రైతులకి. చిన్న ప్లేస్లోని, తక్కువ ప్లేస్లోని ఎక్కువ రకాల పంటలు పండించి ఒక ఎంప్లాయీ ఎలాగైతే నెలకి ఉద్యోగంలో జీతం తీసుకుంటారో అలాగే రైతు కూడా ఈ పంట వచ్చేంత వరకు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆగకుండా ప్రతి నెల కూడా రైతు కూడా జీతం తీసుకోవాలి. అలా జీతం తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు అనేది ఆలోచించి చాలామంది కొబ్బరి తోటలు ఉంటున్నాయి, కొబ్బరి తోట వేసేసి ఖాళీగా ఉంచేస్తున్నారు మధ్యలో స్థలాన్ని. సో దానిలో కూడా మనం రకరకాల పంటలు అంటే ఆకుకూరలు అనుకోండి, ఒక నెల రోజుల్లోనే మనకి పంట వచ్చేస్తుంది. దాంట్లో కూరగాయలు 2 నెలల్లో మనకు కూరగాయలు వచ్చేస్తాయి. అందులో తీగజాతి 3వ నెలలో తీగజాతి వస్తుంది. ఇలాగా మనం రెగ్యులర్గా రొటేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పటికప్పుడే మనం ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి అలా వాళ్ళకి ఏదైతే మార్కెటింగ్కి అనువుగా ఉంటాయో అలాంటివన్నీ కూడా మనం చేసుకుంటే కనుక, అవన్నీ చేస్తే కనుక రైతులకి ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ప్రకృతి వ్యవసాయం మీద నమ్మకం కూడా వస్తుంది. సో మనం గతంలో ఎలాగైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చారో అలాగే మనం ఇప్పుడు కూడా వ్యవసాయం మీద పోరాటం చేసి ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే కనుక నేటి తరానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును అందించగలమని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు జిల్లాలో అసలు ఎంత మేరకు పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకున్నారు, ఎంత మేరకు అయ్యింది? అంటే ఫస్ట్ అందరూ పెద్ద రైతులు కాకుండా మన టార్గెట్ చిన్న రైతులు కాబట్టి, చిన్న రైతుల్ని వాళ్ళ పేదరికం నుంచి తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు 20,000 ఎకరాల్లో మనం అనుకున్న టార్గెట్ అనుకున్నాము. ప్రస్తుతానికి 2,000 ఎకరాల వరకు ఇప్పుడు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయము. అలాగే చేసింది మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఇంకా మిగతా దేవస్థానాలకు కూడా టైఅప్లు జరుగుతున్నాయి. సో అన్ని దేవస్థానాలకు ఇవ్వాలంటే మన దగ్గర రైతులు ఇంకా చెయ్యాలన్నమాట. సో రైతులు నార్మల్ రైస్ కాకుండా అన్నారు, కుజుపటాలు ఇలా సన్న రకాలు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తే కనుక ఎక్కువ మార్కెటింగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన రైతులు ఇచ్చిన దాన్నే మళ్ళీ ఒక పాలిష్ పట్టి తీసుకొచ్చి మనం 1,500కి బస్తా అమ్మితే వాళ్ళ బస్తాని 25 కేజీల మూటలు చేసి దాన్ని మళ్ళీ తిరిగి మనకి ఒక్కొక్క దాన్ని 2,500కి 2,000కి అమ్ముతున్నారు. సో ఎంత లాభం అంటే డబల్కి ట్రిపుల్ లాభం ఉంటుంది. సో అదే లాభం రైతులకు రావాలి, బయట అమ్ముకునే వాళ్ళకి కాకుండా రైతులకే ఆ లాభం వస్తే బాగుంటుంది వాళ్ళు ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే కనుక. సో అలా అమ్ముకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా సన్న రకాలు కానీ అంటే కుజుపటాలి, ఆర్ఎన్ఆర్ ఇలాంటివి వేస్తే కనుక ఎక్కువ మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఇప్పుడైతే కలెక్టర్ గారు కూడా దీనికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో స్వయంగా ఆయన వచ్చి ఫీల్డ్స్ కూడా విజిట్ చేస్తున్నారు. ఆయనకు కూడా థ్యాంక్స్ అండి. నిజంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సీఎం గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడైతే కనుక బాగా జరుగుతుంది, అందరూ చేస్తారు. ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వ్యవసాయ భూముల్ని ఇప్పుడు
ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకొచ్చే పనిలో వ్యవసాయ శాఖ ఉంది. అలాగే దానికి కొంతమంది వెంకటరమణ గారు లాంటి వాళ్ళు రైతులతో పాటు మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చారు. భవిష్యత్తులో సగానికి పైగా ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంగా మారే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ రైతులే కాకుండా వినియోగదారులని కూడా ఇటువైపు మళ్లించే ప్రయత్నాలు ఇతర ప్రభుత్వ శాఖలు చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ వ్యవసాయం కనుక ఇలాగే అభివృద్ధి చెందితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రానున్న 10-15 సంవత్సరాలలో దాదాపు 50-60% అంటే 50-60% భూమి ప్రకృతి వ్యవసాయం వైపు తిరిగే అవకాశం ఉంది. రైతులు కూడా అటువైపు చూసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగే ఆ రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ముందు వింటలేదు ఎవరును, కానీ అందులో ఉండే సుగుణాలు అర్థం చేసుకుని రైతులు ముందుకు వస్తున్నారు. అందుకని వచ్చే కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ముక్కామల చక్రధర్, ఐ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి